సత్యము ఎరిగిన వారు. అంటే ఈ భూలోకంలో పాపం కొరికి ప్రాణం పెట్టిన వారు ఆయన సత్యమైన వారు. ఈ లోకంలో ఆస్తుల కోసం దేశం కోసం పోరాడిన వారు సత్యం ఎలాగుంటుందండి? స్వార్థంగానే కదా. మానవుడు చేసిన పాపం కొరకు ప్రాణం పెట్టిన వాడే నిజమైన దేవుడై ఉన్నాడు. ఆయనే యెహోవా కుమారుడై ఉన్నాడు. ఆయననే భూలోకం కొరకు వచ్చారు. అందరి కొరకు ప్రాణము త్యాగం చేశారు. మరి ఎండిపోయిన చెక్కకు ఏలబడ్డాడు అని చెప్తున్నారు. నిజంగానే చెక్కకు ఏలపడ్డాడు, ప్రాణం ఇచ్చాడు. కానీ ఇక్కడ వాళ్ళు ఎవరు ఇచ్చారు? ఎవరన్నా ఇచ్చారా? అందరు జోలెలు కట్టుకొని అందరు తిరుగుతున్నారు కదా, అందరూ అడుక్కుంటున్నారు కదా. మరి ఎవరు ఇచ్చారు? ఎవ్వరూ ఇవ్వలేదు. అందరూ కూడా స్వార్థంతోనే తిరుగుతున్నారు. కానీ యేసు ప్రభు వారు ఒక్కరే ఆయన ప్రాణము ఆ ఎండిపోయిన కట్టెల్లోనే ఇచ్చి ఉన్నాడు. ఒక మానవుడు చనిపోతే పాడ పెట్టట్లేదా? ఒక మానవుడు చనిపోతే మట్టిలో వేయట్లేదా? అలాగనే ఆయన కూడా ఒక కట్టెలోనే ఆ మేకుల్లోనే ప్రాణం ఇచ్చాడంటే మానవుడు చేసిన పాపము కొరకు, మానవుడు పాపం కొరకు ఆ యేసు ప్రభువారు